హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. సో మార్కింగ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ బాట్ నెక్. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ షేప్ అయితే నేను కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీయలేదు. సో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేనైతే తీయలేదు. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. మార్కింగ్ అయిపోయింది. ఇక్కడ గమనించండి ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నది నార్మల్ కటింగ్. నార్మల్ కటింగ్కి అయితే ఇలా వేసుకోవాలి. లేదు మేము క్రాస్ కటింగ్ చేస్తున్నాము అనుకుంటే కొద్దిగా ఇలా క్రాస్ చేసేసుకోవాలి. ఇలా ఈ మూల దగ్గర ఈ షోల్డర్ రావాలి. ఈ షోల్డర్కి మూలకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా క్రాస్ రావాలి. సో ఈ మూలను వచ్చేటట్టు పెట్టుకుంటేనే ఇది క్రాస్ కటింగ్ అంటారు. కొంతమంది క్రాస్ కటింగ్ అడుగుతూ ఉంటారు, కొంతమంది నార్మల్ కటింగ్ అడుగుతుంటారు. సో ఇప్పుడు నేను వేస్తున్నది అయితే నార్మల్ కటింగ్. సో నాకు నార్మల్ కటింగ్ కావాలని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు స్ట్రైట్గా వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ భాగం కూడా బ్యాక్ పార్ట్ని తీసుకొని సేమ్ అది ఎలా ఉందో మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ను ప్లస్ ఇక్కడ షేప్ తీసుకోవడానికి, సో ఇక్కడ ముందర నెక్ మనకి ఎంత కావాలి అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అయితే ఇలాగుంది. సో దీన్ని కూడా ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే క్లాత్ ఇలా సేమ్ ఇంత మిగిలింది. సో ఎంత మిగిలిందో అదే క్లాత్ను అదే మడతతో అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ను మిగిలిన దాంతో ఉక్సులు పట్టిన ఇప్పుడు క్రాస్ బెల్ట్కి మార్కింగ్ చేసుకుందాం. సో క్రాస్ బెల్ట్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాం. వెడల్పు వచ్చేసి 11 తీసుకున్నాను. పొడవు వచ్చేసి ఇక్కడ 4, ఇక్కడ 3. సో ఇది ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. ఇది ఉక్సుల పట్టకి కాజా పట్టకి తీసుకున్నాను. సో ఈ క్లాత్ అయితే మిగిలిన క్లాత్ అయితే హెమ్మింగ్కి వస్తుంది పనికి, మనకు పడేయకూడదు మిగిలిందని. ఈ మిగిలిన క్లాత్ హెమ్మింగ్కి వస్తుంది అనమాట. సో లాస్ట్ వరకు మనం ఇలా జాగ్రత్తగానే పెట్టుకోవాలి క్లాత్. సో ఇక్కడ నేను ఎంత తీసుకున్నానంటే లైనింగ్ క్లాత్ నేను మీటర్ తీసుకున్నాను. నాకు మీటర్ అయితేనే సరిపోతుంది కాబట్టి నేను 1 మీటర్ తీసుకున్నాను. సో నాకు కరెక్ట్గా సరిపోయింది లైనింగ్. ఇది శారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది హ్యాండ్స్కి వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లీన్గా నీట్గా మడిచేసుకుందాము. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసేసుకున్నాను. సో ఇది నీట్గా క్లాత్ బాగా నీట్గా జరుపుకుంటూ ఈ లైనింగ్ని వేసుకోవాలి. సో ఈ క్లాత్ ఏమైనా మీకు నీట్గా కూర్చోకపోతే లేస్తున్నట్టుగా కటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇక్కడ పిన్నిస్ పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు. సో నాకేం అవసరం లేదు, నేను ఇలానే చేసుకుంటాను. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకైతే నీట్గా ఇక్కడ గుండు పిన్నిస్ ఇక్కడొకటి పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది నీట్గా ఎలా ఉందో అలానే మడచి పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. మరి దీన్ని తీయడము పెట్టడం చేయకూడదు. ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా అయితేనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చిందాన్ని మనం హ్యాండ్స్కి వేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి మనకి ఎంత బార్డర్కి మన అల్తీ బ్లౌజ్ ఎంత ఉందో మనం ఎంత కటింగ్ చేసుకున్నాము అన్నది దాని లెంత్ పెట్టుకొని మనం దాని లెంత్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకున్నాను, నేను లైనింగ్ బ్లౌజ్ పెట్టుకున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ ఇది. కింద బార్డర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. బార్డర్ హ్యాండ్స్ మొత్తం పడుతుంది ఈ చుట్టూ. సో ఇది పడట్లేదు నాకు. సో నాకు బార్డర్ మాత్రమే కావాలనుకుంటున్నాను. బార్డర్ మొత్తం నా హ్యాండ్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా ఇక్కడైనా క్లాత్ తక్కువ రావడం, కొంచెం ఎక్కువ రావడం అట్లా అవుతూ ఉంటుంది. చూసుకుంటూ ఉండాలి మనం నీట్గా వేసుకునేటప్పుడు. ఎక్కడ క్లాత్ జాయింటింగ్ పడకుండా నీట్గా గమనిస్తూ ఉండి మనం వేసుకోవాలి. సో
నాకు ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడ గ్యాప్ లేకుండా. వేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా గమనిస్తూ వేసుకోవాలి క్లాత్. ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ని నేను కటింగ్ చేసేసుకుంటాను. ఇది క్రాస్ బెల్ట్కి కటింగ్ చేసేసుకున్నాను, ఇది ఉక్సుల్ పట్టికి కాజా పట్టికి. సో ఇవి రెండు ఇలా కలిపేసుకోండి. సో వీడియో అయితే ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.